మంగళగిరి 8వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి 8వ వార్డు ఆంజనేయ కాలనీలో దేశం తమ్ముళ్లు శనివారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏనుగ కిషోర్ తదితర నాయకులు వార్డులో ఇంటింటికి తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేసి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 9వ క్లస్టర్ ఇన్ఛార్జ్ గోవాడ దుర్గారావు, మాజీ కౌన్సిలర్ వంగర పెదలక్ష్మయ్య, టీడీపీ నాయకులు అలుగూరి వీరాంజనేయులు, జొన్నాదుల మల్లేశ్వరరావు, గోలి బాబురావు, జొన్నాదుల బాలకృష్ణ, వాకా మాధవరావు గౌడ్, గోవాడ రవి, తెలుగు మహిళా నాయకురాళ్లు గోవాడ వెంకటలక్ష్మి, జానకి, వంగర అంజలి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 8వ వార్డు ఆంజనేయ కాలనీ మరి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు అలాగే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మరి 4 రోజుల నుంచి కూడా డోర్ టు డోరు అందరికీ పాంప్లెట్లు ఇస్తూ మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం మరి అనేక కార్యక్రమాల్లో అందరూ పాలుపంచుకోవటం. ఈరోజు మనకి ముఖ్య నాయకులు మరి కిషోర్ గారు మరి మన వార్డులో పెద్దలు అందరూ కూడా వచ్చేశారు. అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక రకంగా చూస్తే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పింఛన్లు కానీ అలాగే ఫ్రీ బస్సే కానీ దీపం పథకం కానీ అలాగే ఆటో డ్రైవర్లకి 15,000 వేయటం కానీ చేనేత వర్గాలకు ఉచిత కరెంటు, బార్బర్ షాపులకు ఉచిత కరెంటు, మరి గీత కార్మికులకి 15% ఉచిత సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. బార్లకు కానీ వైన్స్లకు కానీ అలాగే మద్యం షాపులకు కూడా ఇవ్వటం జరిగింది. అలాగే వడ్డీ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా మరి కోరీలో మైనింగ్కి 15% ఇవ్వడం జరుగుతుంది. రకరకాలు చూస్తే బీసీలందరినీ ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలు జరిగినా సరే ఈ కూటమి ప్రభుత్వాన్ని మనసారా ఆశీర్వదించాలని ఇంటింటికి తెలుగుదేశం పార్టీ పాంప్లెట్లు ఇవ్వటం జరుగుతుంది. మన కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ రాబోయే సంక్షేమ పథకాలు కానీ అనేకమైనవి బాగా విరివిగా చేయటం జరుగుతుంది. ఇప్పుడే మన పెద్దలందరూ కూడా తెలియచేశారు. మరి ఇటువంటి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా అండదండలుగా ఉండి జయప్రదం